రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో మహిళ దారుణ హత్యకు గురైంది. పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలోనే వేటు వేసి మాటు వేశాడు ఓ దుర్మార్గుడు. నడి రోడ్డు పైన తల మొండం వేరు చేసి కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఓ నిందితుడు. చంపింది నేనే అంటూ కూడా పోలీసులతో చాలా బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అయితే ఆ వేట కొడవలు కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు అలా పెట్టేశాడు. నేను మరింతగా దీని గురించి చెప్పే ముందు నిజంగా ఈ ఘటన చూస్తుంటే చాలా భయం వేస్తోంది. సమాజం ఎట్టిపోతుందని ఒక భయం అయితే కలుగుతోంది. ఒకసారి ముందుగా మీరు ఆ వ్యక్తి అక్కడ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నాడు కదా, ఆయనే మర్డర్ చేసింది. షార్ట్ వేసుకొని అలా కొడవలు తీసుకొచ్చి పోలీసుల ముందర ఆ నేలపై పెట్టేసి ఆ తర్వాత ఒక మాట మాట్లాడుకొచ్చాడు. నిజంగా ఆ మాట వినగానే నాకు రోమాలు నిక్కపొడుస్తున్నాయి, భయం పట్టుకుంది. ఒకసారి ముందుగా మీరు ఆ మాటలు వినండి, తర్వాత మీకు మరింతగా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడ అది ఇక్కడ కనిపించే నిందితుడి పేరు మనోజ్. తన సొంత బంధువునే ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. పోలీసుల ముందుకొచ్చి మీరు ఆడియో విన్నారు కదా, అలా వచ్చేసి వేట కొడవలిని నేలపై పెట్టేసి పోలీసు అడుగుతారు, చంపేశావా అంటే చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన రకంగా చాలా అసమర్థంగా తేలిగ్గా తాను నరికేసింది ఒక కోడినో ఒక చీమనో ఒక చిన్న చిన్న జంతువులు అన్న చందంగా ఒక మనిషిని చంపేసి కాళ్ళు చేతులు వేరు చేసేసి తలాముండం వేరు చేసేసి ఆడికి వచ్చిన తర్వాత కొడవలిని అక్కడ పోలీసు ఎదుట పెట్టేసి కొడవలిని నీటిగా కడుక్కొని వచ్చాడు. కూడా రక్త మరకలేంలు కొడవలిని కడుక్కొని వచ్చి అక్కడ ముందు పోలీసుల ముందు పెట్టేసి చంపినవా అంటే చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన. ఎక్కడుందనంటే పెద్దమ్మ గుడి దగ్గర ఉందని చెప్తున్నాడు. ఏకంగా చంపిన వ్యక్తి ఎవరో కాదు, ఒక మహిళ, తనకు వరుసకు అమ్మమ్మ అవుతుందట. ఆ వ్యక్తి గతంలో మైనర్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా, మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక హత్య చేసి ఆ వ్యక్తి ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపించే ఈ వ్యక్తి ఒకసారి జైలు జీవితం కలిపి బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు. ఒక వ్యక్తిని ఆల్రెడీ మైనర్గా ఉన్నప్పుడు చనిపేసినటువంటి ఈ వ్యక్తి మరోసారి బయటకు వచ్చినాక మరో మహిళ పైన కూడా చాలా దారుణంగా నరికి నడి రోడ్డు పైన చంపేశాడు. ఒకసారి దృశ్యాలు మీకు చూపిస్తాను నేను. ఒకసారి దృశ్యాలు గమనిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ఇక్కడే ఈ ప్రాంతంలో నడి రోడ్డు పైన చూడండి, ఒక మెయిన్ రోడ్, హైవే రోడ్, నడి రోడ్డు పైనే మాటు వేసి వేట కొడవలతో వేటాడి ఆ సదరు మహిళను చంపేశాడు. నడి రోడ్డు పైన జరిగింది ఘటన. అది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు పైనే ఒక మహిళ పొలానికి అని వెళ్ళి వచ్చి రెండు మార్గంలో రెక్కి నిర్వహించి ఆ మహిళ వస్తుండగా వేట కొడవలు చూడండి, తన చేతిలో వేట కొడవలు కనబడుతోంది. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తి గతంలో కూడా ఒక మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక హత్య చేసి ఈ రకంగానే ఒక వ్యక్తిని చంపేసి జైలుకి వెళ్ళాడు. జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సఖ్యంగా ఉంటాడనంటే అది కాదు, మళ్ళీ అదే దురాలోచన, అదే హతమార్చాలన్న ఆలోచన. సో మరోసారి ఒక మహిళని హతమార్చాడు. నడి రోడ్డు పైన, మెయిన్ హైవే పైన అందరూ అటువైపుగా చూస్తుండగానే పొలానికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నటువంటి ఆ మహిళని వేటాడి తలాముండం వేరు చేసేసాడు. సో పోలీసు అడిగినప్పటికీ చంపావంటే చంప, తల తీసేసిన, కాళ్ళు చేతులు నరికేసిన అని చెప్తున్నాడు. మరి కాళ్ళు చేతులు నరికేయడం ఏంటి, తల తీయడం ఏంటి? ఈ రకమైనటువంటి ఒక దుశ్చర్యకి ఆ సదరు వ్యక్తి పాల్పడ్డాడు. సో ప్రెసెంట్ అక్కడ చంపిన వ్యక్తి ఎవరో కాదు, రైట్. సో ప్రెసెంట్ ఆయన చంపినవరనో కాదు, తనకు సంబంధించి వరుసకు అమ్మమ్మ అవుతున్నటువంటి ఒక మహిళనే హతమార్చినట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్కి వెళ్దాం. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? ఈ వ్యక్తి మనస్తత్వం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా మైనర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిపోయి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఈ వ్యక్తి మరోసారి కూడా ఒక మహిళను హతమార్చాడు. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే చంపేసి ఆ వేట కొడవలతోనే పోలీసుల దగ్గరికి వచ్చి అక్కడ పెట్టేసి చంపేసిన, తల తీసేసిన, చేతులు కాలు నరికేసిన అని చెప్పి చాలా తేలిగ్గా, చాలా ఎంతలంటే ఒక చీమనో ఒక ఏమంటారు కోడినో చంపేసినట్టుగా ఆయన రకంగా అసమర్థమైనటువంటి ఒక సమాధానం నిజంగా చాలా తేలిగ్గా ఆయన యాక్షన్, ఆయన యాటిట్యూడ్ చూడండి. అక్కడ వచ్చిన తర్వాత ఈ యాటిట్యూడ్తో ఆయన కనబడుతున్నాడు. సో ప్రెసెంట్ ఆయన మనస్తత్వం ఎలా చూడాలి? ఎటువంటి వ్యక్తి? ఏం జరిగింది అసలు? మనోజ్, చాలా విషాదకరమైనటువంటి ఘటన, దారుణం చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బొల్లం మల్లవ్వకి వీరి కుటుంబానికి మధ్యలో గత కొంతకాలం నుంచి వ్యవసాయ భూమి వద్ద ఒక పంచాయతీ నడుస్తుంది. పెద్దల సమక్షంలో సైతం ఈ పంచాయతీ పలుమార్లు జరిగింది. ఆ మల్లవ్వ కుమారుడు గల్ఫ్ దేశాలకి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. ఆ మల్లవ్వకి భర్త ఉన్నారు, కూతురుంది. అయితే ఈ మనువని వరుస మనోజ్ అనేటువంటి వ్యక్తి చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. నేనంటే విలేజ్ లో అందరూ భయపడాల్సిందే, నాకెవడు ఎదురు చెప్పడానికి వీల్లేదనేటువంటి మనస్తత్వంతో అల్లరి చిల్లరిగా ఉండేవాడు. ఈ క్రమంలో గత గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అదే గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఆయన జైలు జీవితంలో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పి గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో మల్లవ్వ తమ కుటుంబ సభ్యులతో కలిసి చందుర్తి పోలీసులకి ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణ భయం ఉంది, రక్షణ కల్పించండి, ఇలా ఉంది, నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆందోళన ఉంది అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు పర్వాలేదు మేము ఉన్నాం కదా అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా నిన్న సాయంత్రం పొలం పనులు ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో చందుర్తి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ తల్లి గుడి సమీపానికి రాగానే ఒక్కసారిగా ఎదురు తిరిగినటువంటి మనోజ్ తన దగ్గర ఉన్నటువంటి సిద్ధంగా ఉంచుకున్నటువంటి వేట కొడవలతో విచక్షణ రహితంగా హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత ఎవరు రాలేదు, ఆ చుట్టుపక్కల కూడా రాలేదు, భయభ్రాంతులకు లోనయ్యారు. ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని క్లీన్ చేసి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, నేను తలకాయ తీసేసిన, ఆమెను చంపేసిన. ఎక్కడ అంటే పెద్దమ్మ గుడి దగ్గర. అంటే ఎలాంటి మానవీయ కోణంలో సైతం ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం తను అనుకున్న పని మాత్రమే చేయాలి. తనంటే ఇక్కడ అందరూ హడలిపోవాలి, భయభ్రాంతులకు గురి కావాలి. ఆల్రెడీ ఒక మర్డర్ చేసిన, ఇంకో మర్డర్ చేస్తే పోయేదేముంది అనేటువంటి కోణంలో ఒక్కసారిగా ఆయన బిహేవియర్ని అర్థం చేసుకోవచ్చు. ఆమె మల్లవ్వ మరణ వార్త విన్న వెంటనే బంధువులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేసినారు. వాళ్ళకి ఎవరికి సమాచారం ఇవ్వకుండానే మల్లమ్మ పార్థివ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపడం జరిగింది. దీని వెనుక ఏదో పోలీసులు దాస్తున్నారు, పోలీసుల కుట్ర ఉంది అని చెప్పి తీవ్ర ఆరోపణ చేయడం జరిగింది. రోడ్డు మీద బైఠాయించారు. చాలా 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కనిపించినటువంటి నిందితుడికి మనోజ్ కి ఎవరు బంధువులు తల్లిదండ్రులు ఎవరు లేరా? వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? అంటే ఇంత దుర్మార్గంగా గతంలో ఒక హత్య చేసినటువంటి ఈ వ్యక్తి మళ్ళీ దానికి పేట్రేగిపోయే విధంగా మళ్ళీ ఒక మహిళని హత్య చేసి, అక్కడ వివాదం ఏదైనా కానివ్వండి, హత్య అనేది తప్పు, హత్య చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేకంగా పోలీసు ఎదుటకు వచ్చేసి చాలా తేలిగ్గా, ఎటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తిగా చాలా తేలిగ్గా చంపేసిన, చేతులు కాలు నరికేసిన, తల తీసేసిన రకంగా మాట్లాడుతున్నారంటే తన కుటుంబీకులు ఎప్పుడు అడ్డు చెప్పలేదా? ఈ రకంగా వరుస హత్యలు ఏంటి అనే విషయం పైన తన కుటుంబీకులు, తన తల్లిదండ్రులు ఎవరు వారించలేదా మనోజ్ని ఏంటి ప్రవర్తన అని చెప్పి? గతంలో సైతం పలుమార్లు మందలించడం జరిగింది. పద్ధతి మార్చుకోవాలి, సరైనది కాదు, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఇంకా చిన్నపిల్లగానివి, ఇంకా అనేక విషయాల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి స్థితిలో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నావు, ఇది మంచిది కాదు అని చెప్పి చూశారు. అయితే నిన్న జరిగిన సంఘటన తర్వాత ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఎందుకంటే నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తమ మీద దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పి ముందు జాగ్రత్తగానే వారు అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి మనోజ్. దీంతో ఎవరు చెప్పినా ఒకటి గమనించాలి, ఆయన బిహేవియర్ మొదటి నుంచి కూడా అల్లరి చిల్లరగా తిరిగినటువంటి వ్యవహారంలో ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. నాకు ఎవరు చెప్తే నేనెందుకు వినాలి, ఎవరి మాట నేనెందుకు లెక్క చేయాలనేటువంటి మనస్తత్వంతో చాలా రూడ్ బిహేవియర్ మనకు కనబడుతుంది. వాళ్ళ మాటను సైతం లెక్క చేయనటువంటి స్థితిలోనే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు, హతమార్చడం జరిగింది. ఆ వృద్ధురాల్ని హతమార్చడం చాలా విషాదంగా ఉంది. అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాల్సిందే, బెయిల్ కూడా మంజూరు చేయకుండా చూడాలి. గతంలో జరిగినటువంటి శిక్షలో బెయిల్ రావడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే కోణంలో సైతం చంద్రశేఖర్, సో ఈ రోజు జరిగిన ఈ ఘటనలో ఏకంగా నడి రోడ్డు పైన అదొక మెయిన్ హైవే, ఆ హైవే పైన ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ హైవే పైన ఇంత దారుణంగా తల తీసేసిన, చేతులు నరికేసిన రకంగా ఒక పరిస్థితిని అక్కడ తీసుకొచ్చాడనంటే ఆ సమయంలో ఎవరు లేరు అటువైపుగా. ఏ సమయంలో జరిగి ఉంటుంది ఈ యొక్క హత్య అనేది? ఒక్కసారిగా కత్తి చేత పట్టుకొని భయంకరంగా ఆమె ఎదురుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమె బతిమిలాడినా కానీ వద్దు అంటూ ప్రాధేయపడ్డా వినకుండా దాడి చేశాడు విచక్షణ రహితంగా. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్నారో వాళ్ళు కూడా వారించే ప్రయత్నం చేశారు. అయితే ఇతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని చూసి ఆల్రెడీ దాడి చేశాడు,
మనం అడ్డు చెప్తే మన పైన దాడి చేసే ప్రమాదం ఉంది, ఎవరిని లెక్క చేయాలని మనస్తత్వం కాబట్టి దూరం నుంచే వాళ్ళు ప్రాధేయపడడం జరిగింది మనోజ్. దీంతో అతని పనిని సులభంగా పూర్తి చేశాడు. సమీపంలో ఇంతకుముందు చెప్పినట్టుగా సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ మనిషిని లేపేసిన, తలకాయ తీసేసిన, ఇక్కడే పెద్దమ్మ గుడి దగ్గర ఉంది డెడ్ బాడీ అంటూ లొంగిపోయినటువంటి పరిస్థితి. దీంతో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామంలో ఆ మండల కేంద్రం చెందుర్తి అక్కడ ఇప్పటికే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించడం జరిగింది. హాస్పిటల్ వద్ద సైతం ఆ బంధువుల రోదనతో మిన్నంటినటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. సో ప్రెసెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు మరి? పోలీసులు ఖచ్చితంగా మేము మా చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం, పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఇలాంటివి వాళ్ళు ఫిర్యాదు చేశారు. మల్లవ తరపు బంధువులు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది, సద్దుమరుగుతుంది అనేటువంటి కోణంలో మేము ఇప్పటికే మందలించడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ సైతం చేశాము. అయినప్పటికీ ఇలాంటి ఘాతకానికి పాల్పడతాడని ఊహించలేదు. ఖచ్చితంగా మా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందొద్దు, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయొద్దు, మళ్ళీ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి విషయం. మనోజ్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తం మీద రాజన్న సిరిసిల్ల చందుర్తిలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. భూ వివాదమే కారణమైనట్టుగా తెలుస్తోంది. గతంలో ఇక్కడ చంపేసినటువంటి ఆ నిందితుడు ఒక హత్యకు పాల్పడ్డాడు. తను మైనర్ గా ఉన్న సమయంలోనే హత్యకు పాల్పడిపోయి ఆ తర్వాత జైలు జీవితం గడిపాడు. బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు. తాజాగా మరో మహిళ పైన, తనకు వరుసకి అమ్మమ్మ అవుతున్నటువంటి ఒక మల్లవైనటువంటి ఒక మహిళ పైన చాలా దారుణంగా నడి రోడ్డు పైన తన పొలానికి అని చెప్పి వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించి తన చేతిలో కొడవలితో వేటాడి మాటు వేసి తనని హతమార్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసుల దగ్గర ఆ కత్తిని, ఆ వేట కొడవలిని వాళ్ళ ముందు ఉంచేసి చంపావా అని అడిగితే చంపేసిన, తల తీసేసిన, కాళ్ళు చేతులు నరికేసిన అని చెప్పి చాలా అసమర్థంగా మానవత్వం లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. డెఫినెట్ గా ఆయనకు మానవత్వం లేదు. ఎందుకంటే వరుస హత్యలు ఒకటి కాదు రెండు కాదు, గతంలో కూడా ఒక హత్య చేశాడు, మరో హత్య. ఈ వరుస హత్యలతో ఆయన యొక్క మెంటల్ స్టేటస్ మొత్తం కూడా మారిపోయింది. చాలా క్రూరత్వంగా ఉండేవాడని తెలుస్తోంది. అక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా పెద్ద ఎత్తున ఎవరి మాట వినడు, ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనకు అడ్డు చెప్పే వారు లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఒక హత్యకు పాల్పడాడు. తాజాగా ఇంకో హత్య. వరుస హత్యలతో ఒక్కసారిగా ఆ గ్రామం పెద్ద ఎత్తున విషాదంలో నిండిపోయింది. సో ప్రెసెంట్ చూడండి, నడి రోడ్డు పైన ఆ సదరు మహిళని దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో బంధువులు, కుటుంబీకులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఆ మహిళ మృతదేహాన్ని మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాం, కానీ దయచేసి ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాం డైరెక్ట్గా. అంతటి దారుణమైన దృశ్యాలు అవన్నీ కూడా నిజంగా ఆ మాటలు చెప్పినట్టుగానే తలాముండం వేరు చేయడం, ఆ తర్వాత చేతులు కాలు నరికేయడం, అటువంటి సినారీ నెలకొంది. పెద్ద ఎత్తున ఆ నడి రోడ్డు పైన ఆ సదరు మహిళ యొక్క మృతదేహం ముక్కలుగా పడి ఉంది. ఆ తర్వాత వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఆయనంతటా ఆయనే పోలీసులకు లొంగిపోయారు. కానీ పోలీసులు ఆ అరెస్ట్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ తన తరఫున ఎవరైతే సదరు మహిళ ఉందో మహిళ తరఫున కుటుంబీకులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, తోటి గ్రామస్తులు కానివ్వండి, ఈ దుర్మార్గుడిని శిక్షించాలి అని చెప్పి పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన తెలియజేశారు. రాస్తా రోకో చేపట్టారు. సుమారుగా 2 గంటల పాటుగా ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభింపజేశారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. చంపినావా? చచ్చిపోయింది, నాకు తలకే తీసేసి పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడిక రైట్, ఇక్కడ విజువల్ చూడండి. ఆ మనిషి దగ్గర భయం కనబడుతోందా? ఒంట్లో కనీసం ఏ చిన్న కోసానైనా భయం కనబడుతోందా? యాక్టివ్ చూడండి. అలా వచ్చి కట్టి ఆడబెట్టేసి వేటకొండలకు నేలపై పెట్టేసి పోలీసులు చంపామని అడిగితే చంపేసిన, తల తీసేసిన,
కాళ్ళు చేతులు నరికేసిన అసమర్థంగా ఏ మాత్రం మానవత్వం లేదు. కనీసం పోలీసులు మరి నేను చంపాను కదా, నన్ను శిక్షిస్తారు, నా పైన యాక్షన్ తీసుకుంటారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని భయం కూడా లేదు. చాలా తేలిగ్గా తీసుకొచ్చి వేటకొడలు అక్కడ పడేసి చంపేసిన యాటిట్యూడ్ చూడండి, నిలబడే ఆ విధానం చూడండి, ఆ వ్యక్తిని చూడండి ఎలా ఉన్నాడో, ఆ నిలబడే విధానము, ఆ తీసుకొచ్చి వేటకొడలు అక్కడ పెట్టడము, తర్వాత యాటిట్యూడ్ చూపిస్తూ అటు దిక్కులు చూడడము, ఏ మాత్రం ఒంట్లో పోలీసుల దగ్గర ఉన్నా నేను ఒక వ్యక్తిని చంపేశాను, నన్ను పోలీసులు శిక్షిస్తారనో, ఆ వ్యక్తిని చంపడం వల్ల నన్ను పోలీసులు యాక్షన్ తీసుకుంటారనో ఏ మాత్రం భయం కనబడదు, ఏ కొసాన ఒంట్లో భయం లేదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వ్యక్తి కామెంట్ చేశాడు, బీస్ట్ ఇన్ తెలుగు అంట, మా విలేజ్లోనే జరిగింది నిన్న అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. సో ఇటువంటి హత్యలకు సంబంధించి చాలా దారుణంగా జరుగుతున్నాయి. సమాజంలో మానవత్వం అనేది లేదు అనేది మరోసారి ఇక్కడ రుజువు అయిపోయింది. సో చాలా తేలిగ్గా ఒక చిన్న చీమనో దోమనో ఒక చిన్న కోడినో చంపేసినట్టుగా ఒక మనిషిని హతమార్చి చంపేసినా, తలదీసేసినా, కాళ్ళు చేతులు నరికేసినా అని చెప్పి అసమర్థమైనటువంటి ఆయన మాటల్ని, ఆయన యాటిట్యూడ్ని చూస్తుంటే మనుషులు నిజంగా ఇంత క్రూరంగా మారిపోతున్నారా, ఇది మనిషా నిజంగా ఇక్కడ కనిపించే వ్యక్తి ఇంకేదైనా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అది ఏ వివాదమైనా కానివ్వండి, భూ వివాదమే కారణం అంట, భూ వివాదం కానివ్వండి, ఏ వివాదమైనా కూడా ఇంత దారుణంగా నడి రోడ్డు పైన ఆ సదరు మహిళని చంపేసి కాళ్ళు తల చేతులు మొత్తం వేరు చేసేసి అక్కడ రోడ్డు పైన పడేశాడంటే ఏ మాత్రం కూడా ఆయనకి ఒక మానవత్వం లేదు. చాలా కర్కశంగా బిహేవ్ చేశాడు. కనీసం పోలీసుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కూడా లొంగిపోతున్న సమయంలో మరి నేను తప్పు చేశాను ఒక భావం లేదు ఆయనలో. యాటిట్యూడ్ చూపిస్తూ ఆడ కత్తి పెట్టేసి చంపేసిన, తల తీసేసిన అని చెప్పి చుట్టుపక్కల దిక్కులు చూస్తూ ఉన్నాడు. యాటిట్యూడ్ చూస్తూనే, ఆ బిహేవియర్ చూస్తూనే ఆయన ఎంతలా మారిపోయాడు, తన మైండ్ స్టేటస్ ఎలా ఉండిపోయింది, ఒక సైకోలా మారిపోయాడన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో పెద్ద ఎత్తున ఈ విషయం ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. చందుర్తి ప్రాంతం ఒక్కసారిగా ఈ ఘటన తర్వాత విషాద చాలలు ముక్కున్నాయి. నడి రోడ్డు పైన ఒక మహిళను చంపేశారంటే అక్కడ ఎంతటి పరిస్థితుల్లో నెలకొని అర్థం చేసుకోండి. సో స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా వారంతా చెప్తున్న మాట ఏంటంటే, నేను పెద్ద ఎత్తున ఈ వ్యక్తి వినేవాడు కాదు, ఎవరి మాట పట్టించుకునేవాడు కాదు, ఒక రౌడీలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తుండేవాడు, ఎవరికంటే పట్టింపు లేదు, ఎవరంటే భయం కూడా లేదన్నటువంటి మాటని ఈ వ్యక్తి చెప్తూ ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ వ్యక్తిని ఎలా శిక్షించాలి, ఈ ఘటన విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి.